స్త్రీ శక్తి సక్సెస్ చేశాం. ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పటికే 71 కోట్ల మంది ప్రయాణాలు చేశారు. దీపం 2 తీసుకొచ్చాం. ఇరాన్లో యుద్ధ కారణంగా గ్యాస్ పెరిగినా పర్వాలేదు, ఎంతైనా భరిస్తామని నిర్ణయం చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మత్స్యకార సేవలో, ఆటో డ్రైవర్ సేవలో, నేతన్నలకు ఉచిత విద్యుత్తు చెప్పినట్టు చేశాం. ఇప్పుడే ఒక రైతు చెప్పాడు, కేంద్రం రాష్ట్రం 20,000 ఇస్తాన్నాం. ఈరోజు అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇచ్చాం. కేంద్ర ప్రధానమంత్రి గారి కింద 6,000, మనం 14,000 ఇచ్చాం. ధాన్యం అమ్ముకునేదానికి నాడు రైతులు నానా కష్టాలు పడ్డారు. మనం వచ్చిన తర్వాత 24 గంటల్లో డబ్బులు చెల్లించామంటే అది మన చిత్తశుద్ధి. ఇంకొక పక్కన రైతుకు గిట్టుబాటు ధర రాకపోతే వీలైనంత వరకు ఆదుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గీత కార్మికులు, వడ్డెర్లు, నేతన్నలు, అర్చకులు, నాయి బ్రాహ్మణులు, పాస్టర్లు, ఇమాములు, మౌజములు, ఇలా అందరినీ గుర్తుపెట్టుకున్నాం. ఆ రోజు చెప్పాం, ఈరోజు గుర్తుపెట్టుకొని ముందుకు పోతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీలకు సోలార్ రూఫ్ టాప్ ఇస్తున్నాం. 2 కిలోవాట్లు ఎస్సీ బీసీలకి, ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తే 3 కిలోవాట్ల వరకు 98,000 బీసీలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క P4 తీసుకొచ్చాం. తద్వారా ఆర్థిక అసమానతను తగ్గించాలని ఒక నూతన ప్రయోగం చేస్తున్నాం. విద్య, ఆరోగ్యం, పేదవాడికి ఖర్చులు తగ్గించాలి. అందుకే కొత్తగా సంజీవని తీసుకొచ్చాం, డిఎస్సి పెట్టాం, టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేశాం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి 5,757 మంది కానిస్టేబుల్స్ ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఆదుకున్నాం. 23 నెలల్లో 21,000 బకాయిలు చెల్లించాం. ఇవన్నీ కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ప్రజానీకం గుర్తుపెట్టుకోవాలి. మన ఆదాయం ఉండి డబ్బులుండి కాదు, కేంద్రంతో సహకారం తీసుకున్నాం. కేంద్రానికి కూడా మనం ఒక్క రాష్ట్రమే కాదు, అధికారంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఎంత ఇవ్వగలుగుతారో అంతవరకు వారిని మెప్పించి ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేశాం. మన ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేశాం. నేను ఎప్పుడూ మీకు ఒక మాట చెప్పేవాడిని, ఎవరైతే అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచే వాళ్ళకి సంక్షేమం పంచే అధికారం ఉంది. అప్పులు చేసే వ్యక్తి, తాకట్టు పెట్టే వ్యక్తికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని మరొకసారి ఈ సభలో చెప్తున్నాం. గడిచిన ప్రభుత్వంలో ఆస్తులు తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసు